హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. మొక్కలంటే చాలా ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియో నాకు 100% రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నాను. మీరు చేసుకుంటారని. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మన దగ్గర ఫ్రూట్స్ తొక్కలు, వెజిటబుల్స్ తొక్కలు ఉంటాయి కదా! మనం తినలేకుండా ఉంచేసిన ఫ్రూట్స్, పాడైపోయిన ఫ్రూట్స్ అవన్నీ ఒక 3 రోజుల నుంచి నేనైతే స్టోర్ చేసుకున్నాను. 3-4 రోజుల నుంచి స్టోర్ చేసుకున్నాను. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఏంటి తొక్కలు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారా అంటే మొక్కల కోసం అండి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. బయట నుంచి మనం యూరియా అవి కొని వేసే బదులు ఇలా ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడంతో తప్పు లేదు కదా! ఇలా చూడండి ఇవేమో కర్బూజా తొక్కలు. ఇదైతే చిన్న జామకాయ ఉంది అది ఒకటి. ఇది మామిడికాయ. అవన్నీ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా. ఇవి నేరేడు పళ్ళు బాలేదు. ఇక్కడ ఎలా ఉంటున్నాయంటే కొనిన రోజు చాలా బావుంటున్నాయి. అందంగా కనిపిస్తున్నాయి. అదే మన ఇంటికొచ్చిన ఒక తర్వాత రోజు చూస్తే చాలు ఇలా వాడిపోతున్నాయి. ఫ్రూట్సే కాదు వెజిటబుల్స్ కూడా అలాగే తయారవుతున్నాయి. అలా అని చెప్పి ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టి కూడా తినలేము. ఇదొచ్చేసి సపోటా. ఇప్పుడు ఇలా బయట వదిలేస్తే పురుగులు పట్టేస్తాయని చెప్పి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి దాచాను అలాగా. ఒక 3 డేస్ మాత్రమే నేను పెట్టింది. ఆహ్, ఇందులో ఇంకా కాయగూరలతో కూడా వేయొచ్చు. నేను జస్ట్ ఫ్రూట్స్‌తో చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కట్ చేసి పెట్టుకున్నయన్నీ ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటా. మరీ జ్యూస్‌లా కాదు మనం తాగడానికి కాదు కదా! మొక్కలు కాబట్టి జ్యూస్‌లా చేయను మరీ. కొంచెం బరక బరకగా నేను మిక్సీ పట్టుకుంటాను. చూడండి ఇవన్నీ ఇలా మిక్సీ జార్‌లోకి వేస్తున్నాను. ఇలా జ్యూస్ పట్టుకోవడం ఎందుకు డైరెక్ట్‌గా ఏసేయొచ్చు కదా మొక్కలకనుకుంటారు. అపార్ట్మెంట్స్‌లో ఉండే వాళ్ళకి ఎలా వేస్తారండి డైరెక్ట్‌గా అవి ఈ ఎండ కూడా సరిగ్గా రాదు కొన్ని కొన్ని చోట్ల. మనకి ఓన్ హౌసెస్‌లో పెద్ద నేలుంటాయి కింద. అప్పుడు వేసుకుంటే డైరెక్ట్ వేసేసుకుంటే అవి ఎండుతాయి. ఇలా అపార్ట్మెంట్స్‌లో ఉండే వాళ్ళకి కుదరవు కదా! అలా కొన్ని నీళ్ళేసి నేను మిక్సీ పట్టుకున్నాను. చూడండి గట్టిగా పట్టుకున్నాను మిక్సీ. అదంతా ఒక దాంట్లోకి తీసేసుకుంటాను. అలాగే ఇప్పుడు నా దగ్గర మామిడికాయ తుక్కనేదుంది. అది కూడా నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మామిడికాయ తుక్కతో పాటు నేను బీట్రూట్ కూడా వేసుకున్నాను. మీకది కనిపించలేదు. అందుకే ఇది రెడ్‌గా వచ్చింది. ముందువేమో అవి, ఇందులో ఏమో బీట్రూట్ ఉంది. అందుకే రెడ్‌గా వచ్చింది. ఏదైనా పర్లేదు బాబు ఇది ఇలా ఉంది ఏంటి, అది అలా ఉంది ఏంటి కలపకూడదేమో. ఏమీ అవ్వదు. ఇదంతా డైరెక్ట్ మొక్క నుంచి వచ్చింది మళ్ళీ మనం తిరిగి మొక్కలకే వేస్తున్నాం. కొంచెం తీసుకున్నాను నేను ఇందులో వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి కొంచెం జ్యూస్‌గా తీస్తున్నాను. మీరనుకుంటారు అదేదో ముందే వాటర్ ఏసి మిక్సీ పట్టొచ్చు కదా! అని చెప్పని. ఎక్కువగా వాటరేసి మిక్సీ పడితే అది జ్యూస్‌లా అయిపోద్ది. నాకు జ్యూస్‌లా రాకూడదు. అందులో కొంచెం పిప్ అనేది కావాలి కాబట్టి నేను గట్టిగా చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇదంతా ఫిల్టర్ చేస్తున్నాను. బాగా ఎంత థిక్‌గా వచ్చిందో. నేను మరీ నీళ్ళు ఎక్కువ వేయట్లేదు. ఇది కొంచెం గట్టిగా రావాలని చెప్పి జ్యూస్ థిక్‌గా చేస్తున్నాను. దీన్ని ఇలా అంతా బాగా ఫిల్టర్ చేసేస్తున్నాను. ఈ ఫిల్టర్ చేసిన తర్వాత ఈ వచ్చిన పిప్ ఉంటది కదా! తుక్కు. కొందరు మేము పిప్ అంటాము. ఆ తుక్కుని సెపరేట్‌గా పెట్టుకుంటున్నాను నేను మళ్ళీ. ఇలా అంతా నేను ఫిల్టర్ చేసేస్తున్నాను. ఎక్కువ మొక్కలున్నోళ్ళకి పనిచేస్తది. లేదు ఒక 2, 3 మొక్కలే ఉన్నాయనుకున్నట్టయితే గనక మీరు ఏ రోజుకి ఆ రోజు 1, 2 ఫ్రూట్స్ ఉంటాయి కదా! ఇలాగా మిక్సీ పట్టేసి వేసేసుకోవచ్చు. ఇదంతా ఇలా బాగా నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. తర్వాత చూడండి ఈ గిన్నెలోకి మనము ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పిప్పు, ఆ పిప్ అనేది వేసుకుంటున్నాను. ఇది ఎందుకు నేను మళ్ళీ వాటర్‌తో కలుపుకుంటున్నానంటే కొన్ని వాటర్స్ కలుపుతాను ఇప్పుడు ఇందులో. ఈ దీనికి కొంచెము ఆ కంటెంట్ అనేది ఉంటది కదా! జ్యూస్ కంటెంట్ అది కూడా వచ్చేయడానికి బయటికి మొత్తం వచ్చేయడానికి దీంట్లోంచి ఆ జ్యూస్ కంటెంట్ కూడా తీసేస్తున్నాను. ఏం చేస్తామంటే దాన్ని మనం ఆరబెడతాము. ఆరబెట్టినప్పుడు మనకి అపార్ట్మెంట్స్‌లో ఉంటాం కాబట్టి పెద్ద ఎండ రాదు. ఈగలతో మనకి ఆ బాధ ఉండకూడదు. అందుకు నేను మొత్తం దీంట్లోనే జ్యూస్ కంటెంట్ అంతా బయటకి తీయేస్తాను. ఇలా అంతా కొంచెం కొంచెంగా అంతా నేను ఫిల్టర్ చేస్తాను. అది కూడా ఇంత పని మేము చేయలేం బాబోయ్! అనుకునే వాళ్ళైతే డైరెక్ట్‌గా మీరు ఫుల్‌గా జ్యూస్ తీసేసుకోండి. కాకపోతే ఏంటంటే అలా వేస్తే గమ్మున పాడైపోతాయేమో మొక్కలన్నీ తప్ప అంతకుమించి ఏం కాదు. చూడండి నాకు ఇంత జ్యూస్ అయితే వచ్చింది అందులోంచి. ఇప్పుడు మనం బాగా వాటర్ అంతా పోయేలా ఫిల్టర్ చేసాం కదా! ఈ పిప్పుని ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. లేదంటే క్లాత్ తీసుకున్న పర్లేదు. ఇలా కవర్ తీసుకొని దాని మీద అంతా పరచండి. ఇలా పరుస్తున్నట్టయితే ఇలా పరిచితే మనం బయట ఎండలో ఆరబెట్టుకుంటాం కదా! అది మనకి బాగా ఎండుంటే ఒక రోజుకే ఎండిపోతుంది. లేదంటే ఒక 2 డేస్ మహా అయితే అంతే. అంతకుమించి ఎక్కువ తీసుకోదు. మనకి స్పూన్‌తో లావుగా వచ్చినట్టయితే ఇంక ఇలా చేత్తో కూడా సర్దేసుకుంటాను ఫుల్లుగా నేను. చాలా పలచగా సర్దేసుకుంటే త్వరగా ఎండిపోద్ది మనకే మంచిది. అలా సర్దేసిన తర్వాత ఇలా నేను కుండీ తీసుకున్నాను. ఇవి నా దగ్గర మొక్కలు. నేను అపార్ట్మెంట్‌లో ఉంటాను. ఇలా కుండీల్లో వేసుకున్నాను ఈ మొక్కలన్నీ. చూడండి దానికి ఇలా హోల్ పెట్టుకున్నా. ఇది థిక్‌గా ఉన్నదంతా ఇలా సిరప్‌లా వేసుకున్నాను ఒక చోట. ఇది స్లోగా అది లాక్కుంటది. అలాగే అన్ని మొక్కలకి వేస్తున్నాను. నేను ఈ మొక్కలు కొని నాకొక 4 మంత్స్, 3 మంత్స్ అవుతదేమో. అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. మంత్‌కి ఒకసారి అలా వేయడము, లేదంటే మంత్‌కి 2 టైమ్స్ వేయడం అలా చేస్తున్నాను. ఇది నేను మళ్ళీ ఎందుకు కప్పేస్తున్నానంటే ఈగలు రాకూడదు మెయిన్ మనకి నీట్‌గా ఉండాలని చెప్పి నాకైతే చాలా భయం ఈగలొచ్చేస్తాయని. వెంటనే మళ్ళీ మట్టితో కప్పేస్తాను.
అట్లగా అసలు ఏం తెలియకుండా చూడండి అలా పరుచుకున్నది నేను అలా నాకు అంతే కొంచెం ఎండ వస్తుంది ఆ ఎండలో అలా పెట్టేశాను. లేదు మీకు ఇంకా బాగా ఎండ వస్తుందంటే మీరు అలా పెట్టుకోవచ్చు, ఇంకా మంచిది, వెంటనే ఎండిపోద్ది. అలా ఒక 2 డేస్ ఆర్ 1 డే తర్వాత చూడండి ఇలా అయిపోద్ది, తప్పడుగా ఇంకా పల్చగా ఎండిపోతాయి అవి. మొక్కలకి చాలా మంచిది. నాకు ఎండాకాలం అంతా మొక్కలు చాలా పచ్చగా ఉన్నాయి. ఇగో ఇలా ఇవన్నీ పైన వేసేసాను చుట్టూ, వాటికి ఎండ ఎక్కువ తగలకుండా, ఆవిరి కూడా రాకుండా. అది ఎండిపోయిన తర్వాత కూడా మనకి ఎంత ఉపయోగం ఉందో, వాటితో ఏది వేస్ట్ అవ్వదు. ఇది చూడండి అసలు ఇది నార్మల్ చెట్టు, దేశవాళీ చెట్టు, హైబ్రిడ్ చెట్టు అని చెప్పి నాకు పంపించాడు. నేను ఆర్డర్ పెట్టుకున్నా. అప్పుడైతే నాకు చాలా కోపం వచ్చింది. నేనైతే చాలా దారుణంగా తిట్టుకున్నాను. కాకపోతే ఇప్పుడు చూడండి వాటికి పూత కూడా వచ్చేసింది. మామూలు చెట్టు అసలు సంవత్సరం చెట్టు కూడా ఉండదది. పూత కూడా వచ్చింది. సంవత్సరం ఉంటది మహా అయితే నాకు తెలిసి. అలానే ఇది మ్యాంగో చెట్టు. ఇవి ఆకులన్నీ రాలిపోయినాయిలెండి, పండిపోయి. ఇది చూడండి ఇవి నాకు గ్రాఫ్ట్ చేసి పంపించాడు ఆయన. దానికి కూడా పూతొచ్చింది. మొన్న వచ్చిన వర్షానికి అవి అంతా పోయింది పూత. ఇదొచ్చి సపోటా. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులొస్తున్నాయో. అన్నీ చిన్న చిన్న చెట్లు కుండీల్లోవి. నేను కొని 3 నెలలే అయిందంతే. జామ చెట్టు చూడండి ఎంత పెద్దయి వస్తున్నాయో. ఇవొచ్చేసి నైట్ పూస్తున్నాయి పువ్వుల చెట్లు. పొడవుగా ఆరెంజ్ కలర్‌లో ఉంటాయి పువ్వులు. అది చిన్న చిన్నగా మేము మొక్కలు పీక్కొచ్చాము. ఎంత చిన్నగా ఉందో చూడండి అది ఆకు. ఈ పక్కదొచ్చేసి నేను ఇవి మందు వేసిన తర్వాత ఎంత పెద్దయి వస్తున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నాకైతే సౌండ్ లేదు. పువ్వుల మొక్కలకి ఇంత పెద్ద పెద్ద ఆకులొచ్చేస్తాయి అనిపించింది. అంత తేడా వచ్చేసింది ఒకేసారి. దానికి బాగా పట్టింది అది. ఇది చూడండి ఇది బయట నుంచి తీసుకొచ్చినయి చిన్న చిన్న ఆకులతో ఉన్నాయి. నేను అక్కడ పక్కదేమో నా ఇంట్లో జ్యూస్ వేసి పెంచుతున్నాను. వాటికి చాలా బాగా పెరుగుతుంది. రిజల్ట్ 100% వస్తుంది. అందరిలాగా ఇవేయండి, అవేయండి, వెంటనే వచ్చేస్తాయని నేను చెప్పట్లేదు. నేను స్వయాన చేసి చూసాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.